సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ఇక వార్తల్లోని వివరాలు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య నూతన రాష్ట్ర అధ్యక్షులుగా ఇసుకపల్లి కామేశ్వర ప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తిరుపతికి చెందిన వేదం హరిప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పల్నాడు జిల్లా వినుకొండలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య కార్యవర్గ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య నూతన రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షులుగా నెల్లూరుకు చెందిన ఇసుకపల్లి కామేశ్వర ప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తిరుపతికి చెందిన వేదం హరిప్రసాద్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులుగా వినుకొండకు చెందిన గాలి శ్రీనివాసరావు, రాష్ట్ర కోశాధికారిగా కడపకు చెందిన ఉమామహేశ్వరరావులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర కార్యవర్గ పూర్వాధ్యక్షులు వెంకటరామరాజు, పల్నాడు జిల్లా సంఘం అధ్యక్షులు ముత్తనపల్లి శివకృష్ణ ప్రసాద్, కార్యదర్శి వాసుదేవరావు, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ కన్వీనర్ కొత్తపల్లి అజయ్ కుమార్ అభినందనలు తెలిపారు. రాష్ట్ర కార్యవర్గ ప్రమాణ స్వీకారం జూలై 13న నెల్లూరులో రంగనాథ స్వామి ఆశీస్సులతో నెల్లూరులో ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు అధ్యక్షులు వెంకటరామరాజు ప్రసాద్ తెలియజేశారు. కనుక ప్రతినిధులు, బ్రాహ్మణ బంధుమిత్రులు, వివిధ సంఘాల నాయకులు, జిల్లా సంఘాల కార్యవర్గం మరియు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య సభ్యులు అందరూ హాజరు కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. చాతుర్మాస దిశలో కంచి పీఠాధిపతులు, ఇద్దరు పీఠాధిపతులు తిరుపతి కంచి మఠంలోనే ప్రారంభిస్తారు. జూలై 9న నగర శోభాయాత్ర ఉంది. మన ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత కంచి పీఠాధిపతులు ఈ యొక్క చాతుర్మాస దిశలు తిరుపతిలో ప్రారంభించిన చాతుర్మాస 2 నెలల పాటు ఈ యొక్క కంచి మఠంలో ఉండడం మన యొక్క ఆంధ్రప్రదేశ్ వాసుల యొక్క అదృష్టం. కాబట్టి ఈ యొక్క ప్రారంభ కార్యక్రమానికి జూలై 9 మనం అందరూ కూడా వచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. జూలై 10 దీక్షలో వారు పాల్గొంటారు. 2 నెలల పాటు ఉంటారు. కాబట్టి 2 నెలల పాటు తిరుపతి కంచి మఠంలో జరిగేటువంటి కార్యక్రమాల్లో మనమందరూ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ స్వామివారిని దర్శించి ఆశీర్వాదం తీసుకొని అక్కడ జరిగేటువంటి పూజా కార్యక్రమాల్లో, హోమ కార్యక్రమాల్లో కూడా పాల్గొవలసిందిగా ఈ సందర్భంగా మనందరినీ కూడా తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ఇటువంటి కార్యక్రమాల ద్వారా మనం ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య మరింత అభివృద్ధి చెందాలని గతంలో ఇప్పుడు పనిచేస్తున్నటువంటి కమిటీకి అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్ కమిటీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం వినుకొండలో ఏర్పాటు చేయడం, ఈ వినుకొండలో ఇంతమంది అన్ని ప్రాంతాల నుంచి, కర్నూలు నుంచి, గుంటూరు నుంచి, తిరుపతి నుంచి, నెల్లూరు నుంచి అందరూ రావడం చాలా ఆనందదాయకమైన విషయం. ఈ రాష్ట్ర సమావేశంలో తన యొక్క 3 సంవత్సరాల టర్మ్ అయిపోయింది కాబట్టి అధ్యక్షులు వెంకటరామరాజు గారికి అధ్యక్షుడిగా ఈ యొక్క చివరి సమావేశం నిజంగా వారు అధ్యక్షుడిగా స్వీకరించేటువంటి 3 సంవత్సరాల కాలంలో బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య ఒక మంచి పేరు తెచ్చుకొని అభివృద్ధి పద్ధతిలో నడిచిందనేసి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం గతం జరిగినటువంటి అభివృద్ధిని మనం భవిష్యత్తులో చేయాల్సినటువంటి కార్యక్రమాలను కూడా కార్యవర్గ సమావేశంలో చర్చించుకోవాలి. కొన్ని లోటుపాట్లు ఉన్నా కూడా వెంకటరామరాజు గారి యొక్క నాయకత్వంలో మనమందరం కూడా కలిసి కట్టుగా ఈ యొక్క సంక్షేమ సమాఖ్య యొక్క కార్యక్రమాలను నిర్వహించుకోవడం చాలా ఆనందదాయకం. దీనికి వెంకటరామరాజు గారి అధ్యక్షులకు నేను సరదా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే స్ఫూర్తితో మనం అందరం కలిసి అధ్యక్షులుగా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్యకి ఉండమని మా వ్యవస్థాపక కమిటీ నిర్ణయించిన మీదట ఈ పదవి తీసుకుని దానికి తగ్గ న్యాయము, బ్రాహ్మణ ధ్యేయంగా పనిచేస్తామని మీ అందరికీ కూడా హామీ ఇస్తూ, అలాగనే నా కోరిక మేరకు ఆ ప్రమాణ స్వీకారం అనేది మా నెల్లూరులో మా అందరూ తరఫున ఒక మంచి రోజు కుదిరింది. ఆ డేట్న మా నెల్లూరులో చేసుకోవడానికి ఇవ్వాలని మన వ్యవస్థాపక కమిటీని కోరుతున్నాను.
అది నెల్లూరులో ప్రముఖ జ్యోతిషులు, అది పూర్వ మెంబరు స్వయంపాకుల శ్రీనివాసులు గారు రేపు జూలై 13వ తేదీ చేసుకొని మీ పేరుతో అందరి పేరుతో కూడా బాగుంటుంది అని చెప్పడం జరిగింది. అది కూడా మీకు వ్యక్తపరుస్తున్నాను. తద్వారా 13వ తేదీ టైం బట్టి కూర్చొని మాట్లాడుకుని ఒకరోజు అది నెల్లూరులో అయితే నాకు బాగుంటుంది. ఇది కాబట్టి మాకు ఒక నెల్లూరు జిల్లాకి అవకాశంగా అధ్యక్షులు వారిని కోరుతూ అవకాశం వచ్చిన నాకు ఈ అధ్యక్ష పదవికి మన సభ్యులందరికీ మరియు వ్యవస్థాపక సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ తొట్టంబేడు మండలంలో యూరియా కొరత రోజురోజుకు తీవ్రంగా మారుతోంది. వారం రోజులుగా మండలంలోని రైతులు యూరియా కోసం బారులు దేరుతున్నారు. సోమవారం తొట్టంబేడు మండలంలోని తంగేడుపాళెం సొసైటీకి 250 యూరియా బస్తాల లోడ్ రావడంతో ఒక్కసారిగా రైతులు అధిక సంఖ్యలో చేరుకోవడంతో అధికారులు ఎకరానికి 3 బస్తాల చొప్పున యూరియా అందజేస్తున్నారు. ఈ సందర్భంగా తంగేళ్లపాళెం PACS CO చిరంజీవి రెడ్డి మాట్లాడుతూ యూరియా డిమాండ్ ఉండడం వల్ల ఒక్కో రైతుకు ఎకరానికి 2-3 బస్తాలు అందజేయడం జరుగుతోందన్నారు. రైతులు ఆధార్ కార్డుపై బయోమెట్రిక్ విధానం ద్వారా బస్తాకు 250 రూపాయలను అందిస్తున్నామని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. వరి ప్రారంభ దశలో యూరియా వేయాల్సి ఉంటుందని, కానీ డిమాండ్కు సరిపడా యూరియా లేకపోవడంతో వరి పంటకు ఎరువు సమయానికి వేయకపోతే అది ఎదుగుదల లోపిస్తుందని, తద్వారా దిగుబడి తగ్గుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. సరిపడా యూరియా అందజేయాలని రైతన్నలు కోరుతున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా రైతులకి ఒక రైతుకి 2 బస్తాలు యూరియా డిమాండ్ ఉండడం వల్ల ఒక ఎకరాకి ఒక రైతుకి 2 బస్తాలు లేదా 3 బస్తాల లెక్కన యూరియా పంపిణీ జరుగుతున్నది. ఇదే మాదిరిగా రైతులందరూ ఈ సద్యోగాన్ని ఉపయోగించుకొని డిమాండ్ ఉన్నందువలన ఈ యొక్క సమస్య ఏర్పడుతున్నది. కానీ అందరికి రైతులకు సమానంగా 3 బస్తాల లెక్కన ఇస్తున్నాము. తెచ్చుకోవాల్సిందే ఆధార్ కార్డు రైతులు వస్తే వాళ్ళ ద్వారా ఆధార్ బయోమెట్రిక్ ద్వారా పంపిణీ చేస్తున్నాం. 267 రూపాయలు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేట్ కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. బీసీ ఆత్మగౌరవ భరోసా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని బీసీ సంఘం నాయకులు కోరారు. శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్లో సోమవారం బీసీ సంక్షేమ సంఘం మరియు అంబేద్కర్ పూలే ఫౌండేషన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జూలై 6వ తేదీ తిరుపతి ఇందిరా మైదానంలో నిర్వహించే బీసీ ఆత్మగౌరవ భరోసా సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు భారీగా తరలి రావాలని వారు కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం అనేక పోరాటాలు చేసిన నాయకులు సరైన గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న వివిధ సంఘాల నాయకులకు మద్దతుగా నిలబడడానికి ఈ ఆత్మగౌరవ మహాసభను ఏర్పాటు చేయడం జరిగిందని, కావున ప్రతి ఒక్కరూ ఈ సభకు విచ్చేసి జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పరసారత్నం, బీసీ ఆత్మగౌరవ భరోసా కన్వీనర్ కె ఆల్మెన్ రాజు, తిరుపతి జిల్లా అధ్యక్షులు కె నాగరాజు గౌడ్, జేవీకేఎస్ అధ్యక్షులు పులిమామిడి యాదగిరి, విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు పోలూరు నాగార్జున, శ్రీకాళహస్తి నియోజకవర్గ అధ్యక్షులు టి గురుసాయి తదితరులు పాల్గొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్న, బీసీ మంత్రులు, బీసీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఈ సభకు వస్తున్నారు. అదేవిధంగా సెంట్రల్ మినిస్టర్లు కూడా ఈ సభకు ఆహ్వానించాం. వాళ్ళు కూడా సుఖముఖంగా వస్తున్నారు. ఈ సభ కనివిని రీతిలో 6వ తేదీన తిరుపతిలో వైభవంగా జరుగుతుందని ఆల్మాన్ రాజన్న, మా
పరసారత్మన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ సభ జరుగుతుందని మేము సగౌరవంగా మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఒక గొప్ప సుదినం. ఇప్పటి వరకు కూడా అంబేద్కర్ ఫౌండేషన్ అని, అంబేద్కర్ సంఘాలని చెప్పి ఎస్సీలు పెట్టుకునేవాడు. పూణే ఆధ్వర్యంలో కొన్ని సంఘాలు బీసీలు పెట్టుకునేవాడు. ఇప్పటి వరకు కూడా భారతదేశంలో ఎస్సీలు వేరేగా, బీసీలు వేరేగా ఉన్నారు. అట్లా కాకుండా మొట్టమొదటిసారి తిరుపతి కేంద్రంగా అంబేద్కర్ పూణే ఫౌండేషన్ని మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనివల్ల ఇటు ఎస్సీలు కానీ, బీసీలు కానీ అందరూ కూడా కలిసి ఏదైనా సమస్యల మీద ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని, అదేవిధంగా ఎస్సీలు బీసీలే కాకుండా లైక్ మైండెడ్ పీపుల్ మరి ఓసీలో ఉన్నా ఎవరున్నా సరే మాకు మద్దతు ఇస్తే మేము అందరికీ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీలు అందరికీ కూడా మేము అన్ని విధాల సహకరించే దానికోసం అన్ని మరి కులాల వారికి కూడా ఏదైనా మేము చేయగలిగినంత వరకు చేసేదానికి ఈరోజు మేము సిద్ధంగా ఉన్నాం. ఇది భారతదేశంలోనే మొట్టమొదటి కాన్సెప్ట్ తిరుపతి నుండే స్టార్ట్ అయింది. మరి దీనికి బీసీ సంఘాలు పూర్తి మద్దతు ఇస్తున్నాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రాత్రి 8:30 ప్రసారమయ్యే సిటీ కృష్ణతేజ ఛానల్లో సమగ్ర సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.